మాట్లాడడం, రోజా గారిని మాట్లాడడం ఎందుకు ఈ స్థాయి మాట్లాడే స్థాయి? అదేనా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతున్నారు ఈరోజు. భారతమ్మ గారికి ఏం సంబంధం ఉంది పాపం? ఆ భారతమ్మ పేరెత్తే అంత ఇదే వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ కథ ఎంత? ఆ మహాతల్లి గురించి ఎందుకు మాట్లాడతారు? ఆమె రాజకీయాల్లో ఉందా? ఎవరినైనా మాట్లాడిందా? ఆమె ఏమన్నా బయటకు వచ్చి ఎవరన్నా తిట్టిందా? ప్రతి ఒక్కరు కూడా భారతిరెడ్డి గారిని బయటికి తీసుకురావడం, ఆ తల్లిని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడినారు అనేది క్లారిటీ లేదు. వాళ్ళు ఏదేదో ఊరికి వాళ్ళు ఊహించుకొని వాళ్ళు ఏదో క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద బుద్ధ తల్లినారు అంతే తప్ప ఈ విధంగా ఎవరన్నా మాట్లాడినారా? ఈ సుభాషిణి న్యాయమా భారతమ్మని ఎట్ట మాట్లాడింది? వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళ బతుకు ఎంత? వైఎస్ కుటుంబం సంబంధించిన భారతమ్మ గురించి మాట్లాడేంత స్థాయా వీళ్ళది? వీళ్ళంతా వీళ్ళ బతుకెంత? ఎవరి స్థాయి ఏందో ఆలోచించుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటది. వాళ్ళు మాట్లాడతారా అంటున్నారు, మరి వైసీపీ వాళ్ళు ఉల్టా మాట్లాడితే పేటీఎం బ్యాచ్ అంటున్నారు. అదే నా చెప్తున్నాం కదా, వీళ్ళకందరికి చెప్తా ఉన్నాం కదా. వైఎస్ఆర్ అభిమానులు ఎంతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ముందుకు వచ్చి అందరూ సోషల్ మీడియాగా అందరూ చేస్తూ ఉంటే ఆ సోషల్ మీడియా సైన్యానికి తట్టుకోలేక పేటీఎం అంటూ బురద తల్లుతున్నారు. ఎవరైనా నిరూపిస్తారా మీరు పేటీఎం బ్యాచ్ అని? మీకున్న యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఉన్నాయి, మీకు టీవీ ఛానల్ ఎన్ని ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డికి ఏమున్నాయి? కేవలం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఆ వ్యక్తికి మీరు భయపడితే, ఆ వ్యక్తినే మీరు పేటీఎం అని విమర్శిస్తే ఎలా ఉంటుంది? ఇవేం మీ మాదిరి ఏమన్నా ఇష్టానుసారంగా మాట్లాడినారా? బూతులు మాట్లాడినారా? మీరు రెచ్చగొడితే మాట్లాడతారు. మీరు రెచ్చగొడితే ఈ వల్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఊరుకోరు, మాట్లాడతారు. ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు లేని రాజకీయాల్లో లేని వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఉంటే ఎందుకు గమ్ము ఉంటారు? వైసీపీ వాళ్ళందరూ ఫస్ట్ జెంట్స్ లో క్రీడాకారులు ఫస్ట్ లో ఉన్నారు, లేడీస్ లో సుభాష్ గారు ఉన్నారు, చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. క్రీడాకారులతో పోలుస్తున్నారు లేడీస్. వాళ్ళు క్రీడాకార్పి అయినా వీళ్ళైనా నౌకరైనా వీళ్ళకందరికీ కూడా మూడింది. వీళ్ళు రేపు పొద్దున వీళ్ళని ఎవరు కాపాడలేరు. చంద్రబాబు నాయుడు కాపాడలేరు, లోకేష్ కాపాడలేరు, పవన్ కళ్యాణ్ కాపాడలేరు. వీళ్ళంతా ఏంటంటే జాకీలేసి లేపుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని జాకీలేసి లేపుతున్నారు. ఎవరు తిడితే వాడు ట్రీట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే తిట్టారో, వాళ్ళ కుటుంబాన్ని అసోసియేషన్ చేస్తారో, వాళ్ళ కుటుంబం వాళ్ళ చెల్లెల గురించి ఎవరైతే మాట్లాడతారో, ఎంత మాట్లాడితే అంత ఫలితం ఉంటుంది అనేది కూటమి ప్రభుత్వంలో అందరికి బాగా అర్థమైపోయింది. వీళ్ళ బతుకులు అంతే కదా. వీళ్ళు ఎవరైనా ఒక పెద్ద నాయకుడిని తిడితేనే మనం ఫేమస్ అవుతాము, అది మన ప్రాణాల మీదకి వస్తుంది అనేది లేదు. ఇప్పుడు ఊరుకుంటారా? భారతమ్మకి ఏం సంబంధం ఉంది? ఆ మహాతల్లిని ఎందుకు మాట్లాడాలా? బుద్ధి ఉంది ఎవరంతన్నా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా మాట్లాడతాడా? నిన్ను మాట్లాడింది రోజా గారి కౌంటరీ, రోజా గారిని మాట్లాడు, ఆమె మాట్లాడుతుంది. ఏమి సంబంధం లేని భారతమ్మ గురించి నువ్వెందుకు మాట్లాడతావు? సరే రోజా గారు మాట్లాడినారు, ఆమె మాట్లాడు, భారతి గారు అని మాట్లాడు. నువ్వు ఏంది మాట్లాడడం? నువ్వు నీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం కరెక్టేనా? ఇది మీ బతుకెంత? ఆ స్థాయిలో ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా బతుకు మించి మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.